ఇసుక రవాణాకు అనుమతులున్నాయని అధికారులు అంటుండగా ఆపి తీరాల్సిందేనని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే వారి సాగు అవసరాలకు ఆ వాగు నీళ్లే దిక్కు. ఇసుక తవ్వకం వల్ల వాగులో పైప్లైన్లు దెబ్బతినడంతో పాటు భూగర్భ జలమట్టాలు పడిపోతున్నాయి. అధికారులు చెబుతున్నట్లు నిజంగానే అనుమతులు ఉంటే రాత్రి సమయంలోనే ఇసుకను ఎందుకు తరలిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. తాము బతకాలంటే ఇసుక రవాణా ఆపాలంటూ నాగర్ కర్నూలు జిల్లా నడిగడ్డ వాసులు కొద్ది రోజులుగా పోరాటం చేస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి మండలం నడిగడ్డ సమీపంలో దుందుబి వాగులోంచి ఇసుక రవాణా జోరుగా సాగుతోంది. రవాణాకు వ్యతిరేకంగా గ్రామస్తులు అనేక రకాలుగా పోరాటం చేస్తున్నారు. ఇసుక రీచ్ వద్ద వంటావార్పు నిర్వహణ, ట్రాక్టర్ల అడ్డగింత, ఉన్నతాధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా వారిని పట్టించుకున్న నాథుడు లేడు. నడిగడ్డ వాసులు ఇసుక రవాణా ఆపారని కోరేందుకు బలమైన కారణమే ఉంది. నడిగడ్డకు దగ్గరలోని దుందుబి వాగుపై చెక్ డ్యాం నిర్మించారు. దానివల్ల అక్కడి వాగులో నీళ్లు నిలిచి భూగర్భంలో అందుబాటులో ఉంటాయి. వాగులో నుంచి పైప్లైన్ల ద్వారా సైతం రైతులు పొలాలకు నీళ్లు మళ్లించుకుంటున్నారు. అయితే ఇష్టానుసారం ఇసుక తోడివేయడంతో పైప్లైన్లు పగిలిపోతున్నాయి. బోరుబావుల్లోనూ నీటి నిల్వలు అడుగంటుతున్న దుస్థితి. ఇక ఇసుక ట్రాక్టర్ల కారణంగా చెక్ డ్యాం దెబ్బతింటుండటంతో వానాకాలం సైతం నీళ్లు నిల్వ ఉండవంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వాగులో ఉండే వాటర్ వల్లనే దాదాపు ఈ నడిగడ్డ గ్రామంలో ఒక 9,000 ఎకరాలు సాగుకు అనుకూలంగా ఉన్నాయి. ఈ ఇసుక తరలించడం వల్ల ఈ గ్రామాన్ని ఈ బోర్ లైన్లు అనేటివి మొత్తం కొట్టుకుపోయి ఈ రైతులకు చాలా ఇబ్బంది అవుతుంది. ఈ వాగులో ఇసుక లేకపోతే ఈ ఊర్లో రైతులు బతకడానికి చాలా కష్టంగా ఉంటుంది. వాళ్ళు ఇసుక తీస్తున్నప్పుడు ఈ పైప్ లైన్లను తేలి ఎప్పుడన్నా వాగు వచ్చినప్పుడు అలా లైన్లు మొత్తం విరిగిపోవడం అట్లాంటివి జరుగుతున్నాయి సార్. 12 కోట్లు పెట్టి కట్టిస్తే కూలగొట్టిపోతాడు ఎమ్మెల్యే. కూలగొట్టిపోయి సాగునీరు తాగునీరు మాకు అదే జీవనం. కాలువ లేవు. వెనకటి నుండి మేము తాత కాలువ తోలుకొచ్చి బతికింది బాగునుంటే. ఇంకా ఇప్పుడు కూలగొట్టిపోతాడ. ఇప్పుడు వచ్చి ఆయన పోలీసు వాళ్ళు అంతే, ఎంఆర్ఆ పోలీసు వాళ్ళు, ఎస్ఐ అందరూ మా మీద దాడి చేస్తున్నారు. నడిగడ్డ వద్ద దుందుబి వాగులో నుంచి ఇసుక తరలించేందుకు ప్రభుత్వమే అనుమతిచ్చిందని డిప్యూటీ తహసీల్దార్ లక్ష్మణ్ తెలిపారు. అనుమతుల మేరకు 150 మీటర్ల వెడల్పులో 3 మీటర్ల లోతు వరకు మాత్రమే ఇసుకను తవ్వుకోవాలి. ఈ ఇసుక తరలింపు ప్రక్రియ ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే కొనసాగాలని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. ఇక్కడ మా మండలంలో నడిగడ్డ విలేజ్ లో కొత్తగా శాండ్ రీచ్ కు ఐడెంటిఫై చేసినాం. డిఎల్సీ మీటింగ్లోనే అప్రూవల్ అయింది. అంటే ఇసుకను ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకున్న వాళ్ళను అక్కడ పర్మిషన్ ఇస్తారు. ఆన్లైన్ ద్వారా ఇసుక పర్మిషన్స్ ఉంటుంది. ఆన్లైన్లో ఎవరైతే అప్లై చేసుకున్నారో ఆన్లైన్లో ఎవరికైతే స్లాట్ బుక్ అవుతుందో వాళ్ళు అక్కడ నుంచి ఇసుకను తరలిస్తారు. ఎస్ఐ గారు, తహసీల్దార్ గారు, మేము మైనింగ్ వాళ్ళు వచ్చేసారు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు వచ్చారు, భూగర్భ శాఖ వాళ్ళు వచ్చారు. వీళ్ళందరూ వచ్చిన తర్వాత కోఆర్డినేట్ తీసుకొని మండల సర్వేయర్ ద్వారా ఎన్ని మీటర్లు స్క్వేర్ యార్డ్స్ లోపలికి ఎంత తీయొచ్చు అనే దాని ఎస్టిమేషన్ వేసారు. వాళ్ళంతా ఇచ్చిన నివేదికను కలెక్టర్కు సమర్పించినాం. కలెక్టర్ గారి పర్మిషన్ తోటే ఇసుక రీచ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇసుక తవ్వకాల్లో నిబంధనలేవీ అమలు కావట్లేదని గ్రామస్తులు అంటున్నారు. అనుమతులు ఉన్నాయని అధికారులు చెప్పడమే తప్ప అందుకు సంబంధించిన దస్త్రాల్ని చూపట్లేదంటున్నారు. అనుమతుల మేరకు 3 అడుగుల లోతు వరకే ఇసుక తవ్వాల్సి ఉండగా 10 అడుగుల లోతులోని పైప్ లైన్లో ఎలా పైకి తేలుతున్నాయని ప్రశ్నిస్తున్నారు. రాత్రి వేళల్లో ఇసుక వాహనాల్ని అడ్డుకుంటే దాడులకు సైతం మాఫియా వెనకాడట్లేదంటున్న గ్రామస్తులు అధికారులు, పోలీసులు, రాజకీయ నాయకులంతా కుమ్మక్కయ్యారని ఆరోపిస్తున్నారు. ఎవరు కొట్టొద్దని నినాదంతో గత వారం రోజుల నుండి ప్రయత్నిస్తున్నాం. అట్లయినా ఈ అడ్డుకట్ట వేయలేకపోతున్నాం. అధికారుల నిర్లక్ష్యం. కానిస్టేబుల్ వచ్చిండు, బండ్లు బంద్ చేయరా అని చెప్తున్నాడు. ఆడ ఉండి ఫోన్ చేస్తున్నారు మీరు ఇక్కడ వస్తుంటే. ఇంకా పోలీసు వాళ్ళే వీళ్ళతోటి ఇట్లా అయినాక మేమేం చేస్తాం చెప్తారు. ఇప్పుడు వస్తే కొట్టేటట్టున్నారు మమ్మల్ని పోలీసు వాళ్ళు పర్మిషన్ లేని వీళ్ళు బండ్లు ఇళ్ళకే రావు. దుందుబి వాగుల 15 చెక్ డ్యాములు కట్టిండ్రు. చెక్ డ్యామ్ కింద నుంచి ఇసుక కొడుతున్నారు. రోడ్ల మీద ప్రైవేట్ పొలాలంగా రోడ్లు వేసుకుంటూ కొడుతున్నారు. 100కు ఫోన్ చేస్తే వాళ్ళు ట్రాక్టర్లకు ఫోన్ చేసి తర్వాత వస్తున్నారు. ప్రైవేట్ పొలాలు నా సొంత పొలంలోనే రోడ్డు వేసి కొడుతున్నారు. వాళ్ళ దగ్గర మొత్తం పోతే వాళ్ళు గుంపులు కట్టుకొని కొట్టనీకనే వస్తారు. పోలీసులు కూడా వాళ్ళకే ఒత్తాసు పలుకుతున్నారు. అందుకని ఈ ఇసుక తరలింపును ఆపాలి. ఇసుక అక్రమ రవాణా జరుగుతుంది. ఈ దుందుబి నది పరివాహక ప్రాంతంలో దాదాపుగా 1,200 ఎకరాల భూమి సాగునీరు, తాగునీరు మొత్తం లభిస్తుంది. అయితే ఈ ఇసుక మాఫియా జరగడం వలన మాకేమవుతుందంటే మాకు బోర్లు పాడైపోతున్నాయి. నీరు వెళ్ళక మేము నానా తిప్పలు పడుతున్నాము. ఇప్పటికైనా దీనికి అధికారులు, రాజకీయ నాయకులు, మరి పోలీసు బలగాలు
దీనికి నిమ్మకు నీరెత్తినట్టు ఉంది. దుందుబి నదిలో పర్మిషన్ ఇస్తారా సార్? పోనీ ఓ పెద్ద ఆఫీసు డిస్టిక్లో కడుతుండారు, ఉసుకే లేదు ఎట్లా అని వస్తే ఈ వాగు పడితే ఎన్ని ఊళ్ళు ఉన్నాయి, ఒక్కటే ఊళ్ళో ఎందుకు తీయాలి? ఇప్పుడు దీంట్లో అంతా రాజకీయ నాయకులు కలిసి పెద్ద పెద్దోళ్ళు ఓ తాన బుడ్డలు పోసి టిప్పల రకం అమ్ముకుంటున్నారు. మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండలంలోనూ దుందుబి వాగులో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. రాత్రి వేళల్లో ట్రాక్టర్ల ద్వారా రహస్య ప్రదేశాలకు ఇసుక తరలిస్తున్న అక్రమార్కులు ఆ డంపుల్లోంచి టిప్పర్ల ద్వారా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇటీవలే అక్రమంగా ఇసుకను తరలిస్తున్న 3 ట్రాక్టర్లను మిడ్జిల్ పోలీసులు పట్టుకున్నారు. మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాలోని పలు మండలాల్లో దుందుబి పరివాహకమంతా ఇసుక అక్రమ రవాణాకు అడ్డగా మారింది. ఓటీపీలు అని చెప్తున్నారు, జీపీఎస్ అని చెప్తున్నారు, ఆన్లైన్ సిస్టమ్ అని చెప్తున్నారు. ఎటువంటిది లేదు. అధికారులు లేరు, అక్కడ పోలీసు వాళ్ళు లేరు. దీనివల్ల మా గ్రామం చాలా ఇబ్బందుల పాలవుతుంది. ఇప్పటికైనా దయచేసి గవర్నమెంట్ ఇటువంటి పథకాలను ఆపి నడిగడ్డ గ్రామ ప్రజల్ని కాపాడాలని కోరుకుంటున్నాం. సహేతుక ధరలతో ప్రజలకు ఇసుకను అందుబాటులో ఉంచేందుకు ఇస్తున్న అనుమతుల్ని దుర్వినియోగం చేస్తున్నారు. అధికారికంగా ఉదయం ఇసుక తవ్వి డంపుల్లో పోసి రాత్రి వేళల్లో అక్రమంగా టిప్పర్ల ద్వారా ఇతర ప్రాంతాల్లో అమ్ముకుంటున్నారు. దీనిపై జిల్లా అధికార యంత్రాంగం దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.